నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. దావీదు కీర్తనలు 84వ అధ్యాయము 5-6 వచనంలో. తేలిక హృదయాలతో ఉల్లాసంగా ఉన్న వాళ్లకు ఓదార్పు కలుగదు. మనం అట్టడుకి వెళ్ళిపోవాలి. అప్పుడే దేవుని నుండి వచ్చే అతి ప్రశస్తమైన బహుమానము, ఓదార్పును మనం పొందుకోగలం. అప్పుడే ఆయన పనిలో ఆయనతో సహకరించే వాళ్ళం కాగలం. మన ఆత్మలపై చీకటి కమ్ముకోవడం అవసరమే. ఇలా రాత్రి అయినప్పుడు, ఆకులు ముడుచుకున్నప్పుడు, పూరేకుల్లో సూర్యకాంతి తలతలలేమి లేనప్పుడు లోటు మాత్రం ఉండదు. ఎందుకంటే రాత్రి ముసుగులో పరలోకపు తుషార బిందు కురుస్తాయి. ఇవి సూర్యుడు లేనప్పుడే వర్షిస్తాయి. శోకపు లోయలో, బాధల దారిలో వెళ్తుంటే దేవుని ఓదార్పు తోడై నన్నెత్తి పట్టింది. భూమికి కావాలి సూర్యకాంతి, మేఘాల జాడలు మనకి కావాలి వెలుగు నీడలు. అందుకే కొలిమిలో తప్పనిసరిగా కాలాలి. కష్టాల గుండా నడుస్తుంటే నడిపించే చేయి మనకి ఆదరణ. ఆయన పంపే శోకాల వేదనలు, కృపలో ఆయన నేర్పే పాఠాలు. ఈ కలుపు తీతని బెదిరిపోకు, ఇది మన మేలుకేనని, రైతుకి తొలుసనని మర్చిపోకు, నీ ఫలితం ఎప్పుడు నూరంతలు. శ్రమల అవసరం, వాటికో ప్రయోజనం ఉంది. చీకటితో శబ్దం విను, ముందు ముందు నీకంతా అర్థమవుతుంది. చీకటి లోయలో, వెలుగు నీడలో దేవుడే తోడు, రాత్రిళ్ళు పాటలు పాడు. ఆమెన్.